బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ ఎంపీ సీటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. పాలమూరు ఎమ్మెల్యేలు ఈ వ్యూహాల్లో భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం కూడా అయ్యారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏప్రిల్ 6వ తారీఖున చేపట్టే జనగర్జన కార్యక్రమంపై చర్చించారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ బరిలో డీకే అరుణ ఉన్నారు. ఇప్పటికే డీకే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాటల యుద్ధం నడుస్తోంది. నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోను అంటూ రేవంత్ రెడ్డికి డీకే అరుణ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తూ వెళ్తున్నారు. అందుకు ప్రతి వ్యూహాలను కూడా ఇటు బీజేపీ రచిస్తోంది. మా ప్రతినిధి మణికంఠ మనకు అందుబాటులో ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలపై మాట్లాడటానికి మణికంఠ, ఏం జరుగుతోంది మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమన్వయం చేసుకుంటూ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. డీకే అరుణ కూడా ప్రతి వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? మొత్తంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో గెలుపు కోసం అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం అయితే పూర్తిగా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత జిల్లా. అంతేకాకుండా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి చూసినట్టయితే. అదే బీజేపీ పార్టీ నుంచి చూసినట్టయితే బీజేపీ పార్టీకి జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో డీకే అరుణ ఉన్నారు. సొంత ప్రాంతం, అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించి కూడా ఒక జేజమ్మగా ఒక ఫ్రైడ్ బ్రాండ్ గా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా ఇదంతా కూడా పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూగానే మారినటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా ఇక్కడ విజయం సాధించాలనేటటువంటి సంకల్పంతోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అందులో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా హాజరయ్యారు. అందులో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో వంశీ చంద్రెడ్డిని గెలిపించాలంటే ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఎటువంటి పద్ధతుల్ని ఫాలో కావాలి, ఎట్లా ముందుకెళ్లాలనేటువంటి అంశాలపై పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలతో కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఢిల్లీ అధికార ప్రతినిధి అయినటువంటి ఏపీ జితేందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. వారందరితో సలహాలు సూచనలు తీసుకుంటూనే వారందరికీ కొంత దిశానిర్దేశం కూడా చేశారు. ఎందుకంటే వంశీ చంద్రెడ్డి గెలుపు అనేది పూర్తిగా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇటీవలనే చూసాము రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ డీకే అరుణ చేసిన నేపథ్యంలో డీకే అరుణ కూడా చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చాలా ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యన మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. కాబట్టి ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానం, మరో పక్క తన ప్రత్యర్థిగా ఉన్నటువంటి డీకే అరుణ కూడా ముఖ్యమంత్రిని కావచ్చు కాంగ్రెస్ పార్టీని కూడా లెక్క చేయకుండా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీటు గెలవాలనేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఏదైతే హైదరాబాద్ లో మీటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 6వ తేదీన తుక్కుగూడలో జరిగేటటువంటి జనగర్జన సభ దానికి సంబంధించి వివరాలు మాట్లాడుతూ, అదేవిధంగా ఏదైతే ఈ విషయం ఏదైతే మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు, ఇప్పటి వరకు గతానికి ఇప్పటికి ఎంత గ్రాఫ్ పెరిగింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది, డీకే అరుణ ఎంత మేరకు టఫ్ ఫైట్ ఇస్తుంది, ఆమెని మనం బీట్ చేయాలంటే ఎట్లా ముందుకెళ్ళాలనే అనే విషయాలన్నిటిపై కూడా పూర్తిగా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో, అదేవిధంగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారితో, సీనియర్ లీడర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కావడం జరిగింది. వారందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఇదంతా కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా వీరే అభ్యర్థులు, ఇటు బీజేపీ నుంచి డీకే అరుణ అభ్యర్థిగా ఉన్నారు, అటు కాంగ్రెస్ నుంచి వంశీ చంద్రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. సో వీరిద్దరి మధ్య పోటీ అప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. 2019లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో కొత్తగా వచ్చినప్పటికీ కూడా మన్నే శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా గెలుపొందడం జరిగింది. అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చినటువంటి డీకే అరుణ 2వ స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి జనగర్జన సభకు ఏర్పాట్లకు సంబంధించి ఏం జరుగుతుంది? 6వ తేదీన తుక్కుగూడ దగ్గర జనగర్జన సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలో రాహుల్ గాంధీ కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి పూర్తిగా
ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా విజయకేతనం ఎగురవేసే దిశగా ఈ సభ ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి జనాలందరినీ కూడా సమీకరించే పనిలో కాంగ్రెస్ నాయకులంతా పడ్డారు. అక్కడికి వచ్చిన తర్వాత మరొక 5 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు అనేటటువంటి ట్యాగ్ లైన్ తో ముందుకెళ్లారు. 6 గ్యారంటీలను ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేసే పనిలో కూడా ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో మరి కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలు ఇస్తామనేటటువంటి ప్రచారం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తుక్కుగూడలో చేసేటటువంటి జనగర్జన సభలో కూడా 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలు రాహుల్ గాంధీ ఇవ్వబోతున్నారు అనేటటువంటి విషయం కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చామో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అదే విధంగా అధికారంలోకి రావాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యేలా కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, మనకంట మహబూబ్ నగర్ ఎంపీ సీటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా పాలమూరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు చేపట్టే జనగర్జన కార్యక్రమంపై చర్చిస్తున్నారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ బరిలో డీకే అరుణ ఉన్నారు. ఇప్పటికే డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోను అంటూ రేవంత్ రెడ్డికి డీకే అరుణ వార్నింగ్ కూడా ఇచ్చారు.